మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జ్యోతిగూడెం అంతమ్మగూడెం ఫ్యాక్టరీలకు సంబంధించి ఏదైతే పొల్యూషన్ వెదజల్లుతున్న కంపెనీల మీద ఈరోజు ఇక్కడ పర్యటన చేయడం జరిగింది. ఎంపీ గారితో సహా మరి నేను, కలెక్టర్ గారు, మరి పొల్యూషన్ ఈ గారు, నల్గొండ ఉమ్మడి జిల్లా ఈ గారు ఇట్లా వచ్చిండ్రు. వారి అధికార యంత్రాంగం కూడా వచ్చింది. సరే, ఈరోజు కంపెనీలు ఎజోలో కానీ, ఆప్టిమస్ కానీ, ఆ విజయసాయి కానీ తిరగడం జరిగింది. సరే, గత 7-8 ఏళ్ళు 9 ఏళ్ళకెళ్ళి కూడా ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీలు పెట్టడానికి ఇదే ఎజోలా కంపెనీకి పబ్లిక్ హియరింగ్ కూడా ఆపినాం. ఆ రోజు ఆపినాం. మరి అనేక సందర్భాల్లో అప్పుడైతే 5 సార్లు ధర్నా చేసినాం. భువనగిరిలో చేసినాం, చౌటుపల్లి చేసినాం, ఈడైతే హియరింగ్ ఆపేసినాం. సరే, ఏదేని మళ్ళీ పర్మిషన్లు తెచ్చుకోరు, మళ్ళీ పెట్టిర్రు, కంపెనీలు ఎక్స్పాన్షన్ అవుతున్నాయి. సరే, ఒక 5 ఏళ్ల కింద 2 ఏళ్ల కిందకి వరకు కూడా పొల్యూషన్ అనేది 2-3 గ్రామాలకు ఉండే. ఈ 2-3 గ్రామాల పోయి పోచంపల్లి మండలం మొత్తం కూడా, అంటే ఇక్కడికి వెళ్ళి వెదజల్లే గాలి ఏదైతే ఉందో మిగతా గ్రామాలకు కూడా వస్తుంది. అంటే మండలం దాదాపు 40,000 జనాభా, 40-50,000 జనాభా ఎఫెక్ట్ అవుతుందంటే ఇది చిన్న విషయం కాదు. మరి ఈ గాలే కాకుండా నీళ్లు కూడా ఈ వాటర్ ట్యాంకర్లలో ఈ పొల్యూషన్ ఎఫ్లూయెంట్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్కు ఖర్చు ఎక్కువ అవుతుందని, అంటే అపవాదం ఉన్నది. అపవాదే కాదు, జరుగుతుంది కూడా. ఇక్కడ బోర్లు 2000 ఫీట్లు 1000 ఫీట్లు తోడి అందులోనే నింపుతుండ్రు అనేది అపవాదం ఉంది, అన్న సగం నిజం కూడా ఉంది. అట్లనే ఈ యొక్క ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో అక్కడ తీసుకుపోయి మూసీలో కలుపుతుంది. అంటే 1 లీటర్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేయాలంటే 50 రూపాయలు 60 రూపాయలు అయిందనుకోరు. బయట పోయి వారం వస్తే అది 5 రూపాయలు 10 రూపాయలు అవుతుంది. అంటే సరైన పద్ధతులు అవలంబిస్తే, ఇప్పుడు అమెరికాలో వేరే యూరోపియన్ కంట్రీస్లో ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఫ్యాక్టరీస్లో మరి ఇట్లా గాలి వాసన వస్తే మాత్రం ఆడ, ఎందుకంటే హ్యూమన్ రైట్స్ ఎక్కువ ఉంటాయి. ఒక్కరికి ఎఫెక్ట్ అయిందంటే ఆడ కేసు వేసిందంటే ఫ్యాక్టరీ అమ్ముకొని పైసలు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, పారాలసిస్లు వస్తున్నాయి, పట్టించుకునే నాదుడు లేడు. మరి పోయిన కాలం పోయింది. ఈ ప్రాంతం భూమి అంతా కూడా కాలుష్యమయమైంది, నీళ్లు కాలుష్యమైనవి, గాలి కాలుష్యమైంది. ఇక చూస్తూ కూర్చొని ఉంచట్లేదు. ఈరోజు ఎంపీ గారు చామల కిరణ్ రెడ్డి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. వారు నెల రోజుల కిందనే, అంతకుముందు మేము చాలాసార్లు వచ్చినాం పోయినాం, కానీ సరే ఇప్పుడే మనకు అసెంబ్లీ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు, నాకు యాజ్ ఎమ్మెల్యే ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు ఉంటే ఎంపీ గారు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుంటారు. పార్లమెంట్లో కూడా మాట్లాడి ఇక్కడ నెల కింద వచ్చారు. మళ్ళీ ఈరోజు పోదామనంటే మళ్ళీ ఇద్దరం కలిసి వచ్చినాం. సో ఈరోజు అంటే నాకైతే దీని గురించి పూర్తిగా తెలుసు. నాకు ఒక ఎమోషనల్గా కూడా ఉన్నది. మూసీ ప్రక్షాళన అనేది, ఈ పోచంపల్లి కాలుష్యం అనేది, దీని మీద పెద్ద అవగాహన కూడా ఉన్నది. సరే, ఇది కలిసి రావడం, ఇవన్నీ చూడడం కూడా, అంటే ఈరోజు పూర్తి అవగాహన కూడా అయింది. ఏ విధంగా మీరు ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి, ఇప్పుడు ఆప్టిమస్ చూస్తే ఆప్టిమస్ ప్లాంట్ పెద్దది, ఎజోలా ఇంకా అంతకంటే పెద్దది. వీళ్ళు ఆప్టిమస్ పోయినప్పుడు కొంత సిస్టమేటిక్గా చేస్తున్నాం అని చెప్తారు. మరి లోపల ఇంకేం చేస్తారో తెలియదు. ఎజోలా కూడా బాగా చేస్తున్నామంటారు. విజయసాయి పోతే ఆడ సిస్టమ్స్ ఏం అవ్వలే, ట్రీట్మెంట్లు ఏం జరుగుతున్నట్టు అనిపించలే. ఇంకా దాని ఎదురుగా ఇంకేదో కంపెనీ ఉంది, రావుస్ అని ఉంది. అంటే ఇట్లాంటివి అయితే ఇక్కడ మేము మాట్లాడుతున్నప్పుడు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈడ ఏదైతే ముందు కాలువ అవుతుంది, వాన పడ్డప్పుడు వాళ్ళ ఎఫ్లూయెంట్స్ అన్ని ఆ ట్యాంకులకి వెళ్ళి, ఆ వాన పడ్డప్పుడు వాన నీళ్ళలో వదిలితే, ఎవరికి తెలియదని వదిలితే ఆ కాలువలకి వెళ్ళి నీళ్ళు పడిపోతే అవన్నీ ఎర్రగా ఒక 10 నెలల కింద ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు అయితే ఇట్లనే వచ్చిపోయి జర గట్టిగా మాట్లాడుతూ 4-5 నెలలు పొల్యూషన్ బంద్ అయింది. అంటే నల్లగా ఆయిల్ పోతుండే నీళ్ళు, నల్లగా పోయి ఇప్పుడు ఈరోజు చూస్తే జర ఎర్రగా ఊపడుతున్నాయి. ఇట్లాంటి కాలుష్యమైన నీళ్లు వాసన వస్తుంది అడిగిపోతే. ఈరోజు మేము 3-4 గంటలు తిరిగినాం కదా. పోయినసారి ఎంపీ గారు కూడా చెప్తారు 2 గంటలు వచ్చిపోతానంటే ఆయనకు మరి సాయంత్రము తలనొప్పి నేసినంత పని అయింది. అంటే ఈరోజు కూడా ఇక్కడికి వెళ్ళినాక మా పరిస్థితి గదే ఉంటుందని చెప్తున్నారు. అంటే అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ జ్యోతిగూడెం అంతమ్మగూడెం వాసులు బతుకుర్రంటే ఇది చాలా ఇబ్బందికరం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి మించింది ఏం లేదు. కోట్ల రూపాయలు కూడా దండగనే మన ఆరోగ్యం ముందు. కాబట్టి ప్రధానంగా అయితే ఒక్కటి చెప్తున్నాం, ఇప్పుడు అన్నిటికంటే సరే దీని మీద మా టార్గెట్, ఎంపీఆర్ టార్గెట్ అయినా ఏంటంటే, మాకేమో మొదటికెళ్ళి అవగాహన ఉన్న సబ్జెక్ట్ ఎంపీఆర్ కూడా ఇది ఆయన కొందరు చెప్పడం అయితే ఏదైతే వారు ఇమ్మీడియట్ దీని మీద యాక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకుని పార్లమెంట్లో కూడా మాట్లాడింది. ఈరోజు మేము ఒకటే చెప్పినాం, ఈ కాలుష్యం వానలు పడ్డప్పుడు ఆ వాన నీళ్ళల్లో ఈ పొల్యూషన్ కాలుష్యం అంతా కూడా వదులుతున్నారు. ఈ పొలాల పడిపోతే రైతులు కూడా రాణిస్తున్నారు. అంటే రాత్రిళ్ళు నీళ్ళు వదలడం, ఆ నీళ్ళల్లో ఇది కలపడం, మూసీలో కలపడం, బోర్లలో కలపడం ఇది జరుగుతుంది. ప్రాంతమంతా కాలుష్యం అయింది, గాలి నీరు. ఈరోజు ఒకటే చెప్పాను. సో కొంత బెటర్ అయితే అయ్యిండ్రేమో 20% కానీ ఇది కాదు. జరిగిన కాలం జరిగిపోయింది. ఇక ముందట ఇప్పుడు ఈ గారికి కూడా చెప్పినాం, పొల్యూషన్
టీం అంతా కూడా ఎఫిషియెంట్ టీం ఉండాలి. వాళ్ళు దీని మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేయాలి. కలెక్టర్ గారు కూడా ఉన్నారు. ఇక ముందు ఈ గాలి కాలుష్యం ఉండొద్దు, నీరు కాలుష్యం ఉండొద్దు. ఏదైతే ఆప్టిమస్ కానీ ఎజోలా కానీ బాగా చేస్తున్నాం, వాళ్ళు బాగా చేస్తున్నాం అనేది అయితే మేము పూర్తిగా నమ్మతలేము. సగం చేస్తున్నా, 60% చేస్తున్నా, ఇంకా పూర్తి స్థాయి చేయాలి. ఈ విజయసాయి కానీ ఇంకా రావుస్ కానీ మాత్రం ఆడ సిస్టమే అవ్వలేదు. వాళ్ళు పూర్తి స్థాయి చేయాలి. ఇవన్నీ చేసి ఈ ప్రాంతంలో సరిగ్గా ఉంటేనే గాలి నీరు సరిగ్గా బయటకు వదిలితేనే ఈ కంపెనీ పనిచేయాలి. ముఖ్యంగా మేము ఇప్పుడు ఈరోజు సిస్టమ్స్ ఏవైతే లేవో రావుస్ కానీ విజయసాయి కానీ అంటే పేర్లు పెడుతున్నాం. పేర్లు పెట్టడం మేబీ భావ్యం కాదేమో కానీ బట్ ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇక్కడ ఉన్న సీరియస్నెస్ బట్టి ప్రజల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కాబట్టి అది తప్పో ఒప్పో 2 కంపెనీల పేర్లు కూడా చెప్తున్నాం. అవసరం ఉంటే ఈ గారికి ఇప్పుడే ఇంతకుముందే చెప్పినాం, అవసరం ఉంటే ఒక 15 రోజులు వాళ్ళను టైం ఇవ్వండి. ఆ యొక్క వాళ్ళు ఏది టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోమనండి. ఎయిర్ మానిటరింగ్ సిస్టమ్ కానీ, వాటర్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ కానీ, ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ఇవన్నీ పెట్టుకొని బయటికి సరిగ్గా మంచి గాలి కానీ నీరు కానీ వదిలే పరిస్థితి ఉండాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. సో అది 15 రోజులు 20 రోజులు టైం, నెల రోజులు ఇచ్చినా పర్వాలేదు. ఓకే, 15 రోజులు నెల రోజులు ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళు చేయకపోతే మాత్రం 1-2 కంపెనీలను బంద్ చేయండి. బంద్ చేస్తే ఈడ 1 నెల మీకు టెస్టింగ్ కూడా తెలుస్తుంది. గాలి నీరు ఏ విధంగా బయటకుంది, వాసన ఏడిదాకా పోతుంది, లేకపోతే అప్పుడు దొంగ బయటపడుతుంది. లేకపోతే ఈడ అందరం మంచిగా చేస్తున్నాం ఎవడు చేస్తున్నాడు, మీరు ఇవన్నీ టెస్ట్ చేయండి. ఇప్పుడు ఆడ ఆప్టిమస్లో పోతే ఎయిర్ ట్రీట్మెంట్ మా దగ్గర ఉందన్న, ఎవరి దగ్గర లేదు, చుట్టుముట్టు కంపెనీలు కూడా వచ్చి చూసిపోతున్నాయి. సో అట్లాంటి సిస్టమ్ అంతటా ఉండాలి. వాళ్ళు కూడా లోపల ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా చూసి కట్టుదిట్టమైన చర్యలు ఈ కంపెనీల మీద తీసుకోవాలి. దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టాలి. ఈరోజు జిల్లా అధికారులు వచ్చారు, మళ్ళీసారికి రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం కూడా రావాలి. పొల్యూషన్ కంట్రోల్ కూడా హైయెస్ట్ అథారిటీస్ రావాలి. వేల మంది జనం ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంటే, వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతుంటే, ఎక్కడో హైదరాబాద్లో ఏసీ రూమ్లలో కూర్చుంటే కాదు. ఈరోజు ఎంపీ గారు వచ్చారు, మేము వచ్చినాం, గంటల నుంచి ఈరోజు పెళ్ళిళ్ళు చాలా ఉంటాయి, అన్ని పక్కకు పెట్టుకుని తిరుగుతున్నాం. సో మళ్ళీసారి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ పర్ఫెక్ట్ కంపెనీస్ మొత్తం కూడా వైలేషన్స్కి పాల్పడుతున్నాయని చెప్పి రైతులు నా దృష్టికి తీసుకొచ్చినాక ఎన్నికల సమయంలో చెప్తే ఎన్నికల తర్వాత ఒకసారి వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా 1 month వాళ్ళకి డెడ్ లైన్స్ ఇచ్చినాం. ఏమని అంటే మీరు కరెక్షన్ చేసిన నేను కూడా పార్లమెంట్లో ఎన్విరాన్మెంటల్ మినిస్టర్, ఫారెస్ట్ మినిస్టర్ని కూడా పార్లమెంట్లో ఈ యొక్క ప్రశ్నను అడగడం జరిగింది. ఎందుకంటే ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు క్లియర్గా, మళ్ళీ నేను అన్నీ చెప్పాను, ఎందుకంటే క్లియర్గా ఎమ్మెల్యే గారు అన్నీ చెప్పారు. వాస్తవం ఈరోజు ఏం చూసినాము, ఇక్కడ మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు PE గారు వచ్చారు, తర్వాత కలెక్టర్ గారు వచ్చారు. వాళ్ళకు కూడా ఒకటి మేము విన్నపం చేసుకున్నాం, రానున్న 15 రోజులలో ఇంకా స్ట్రాంగ్ మానిటరింగ్ చేసి ఈ గ్రౌండ్ వాటర్, ఎయిర్ పొల్యూషన్ రెండింటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. మా మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు, మేము వస్తే పరిష్కారం అయితే ఈ సమస్యలని. మాకు కూడా ప్రెజర్ ఉంది, ఎందుకంటే మేము పదే వచ్చి ఇక్కడ ఏదో చేసుకోవాలని. ఇలా ఇంత బిజీ ఉన్న కలెక్టర్ గారు కూడా ఇలా 2-3 గంటలు ఇక్కడ, ఈ గారు కూడా ఇక్కడ 2-3 గంటలు, ఎమ్మెల్యే గారు అసలు పాప ఎన్నో పెళ్ళిళ్ళు ఉండే. కానీ ఈరోజు అన్న ఇది చాలా ఇంపార్టెంట్ అని ఇద్దరం అనుకొని వచ్చినాం. డెఫినెట్గా దీనికి సమస్య పరిష్కారం కాకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని అయితే వార్నింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే పుట్టి మాటలతోటి ఇప్పటిదాకా కాలక్షేపం చేస్తున్నాం అనుకుంటున్నాం అందరూ. ఎవరన్నా చేసే వాళ్ళ గురించి చెప్తున్నాం, నేను ఎవరిని నిందిస్తలేదు. కానీ ఎవరన్నా అందరం కళ్ళు మూసుకొని ఉన్నాం, పిల్లి పాలు తాగింది, ఎవరు తాగిందో తెలియదు అన్న ఉద్దేశంతో ఎవరైనా ఇక్కడ కంపెనీలు వ్యవహారం చేస్తే ఆ కంపెనీలకు నేనే వచ్చి గేట్ తాళం వేస్తా, తర్వాత కోర్టులో చూసుకుంటామని ఇప్పుడు కూడా చెప్తున్నా. 15 days, 1 month, 1.5 month, 2 months 60 రోజులల్లో క్లారిఫై చేసి సిస్టమేటిక్గా వాళ్ళు చేసుకొని కాస్ట్ కట్టింగ్ చేసే ప్రయత్నంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతాం మాత్రం వార్నింగ్ ఇస్తున్నా. ఎందుకంటే అది కూడా ఆఫీసర్ల ముందే చెప్తున్నాం మీకు మీడియాకు. కాబట్టి దీన్ని తీసుకోవాలి సీరియస్గా అని చెప్పి సెలవు.